భావిక వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్తో హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 99తో మీ ముందుకు వచ్చేసాము. మరి మన వీడియో లోపల ఏముందో చూసే ముందు ఒక విషయం మాట్లాడాలి దోస్తులు. అందరూ నా బిడ్డ సప్నను ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తుంది అనక మంచి యాక్షన్ చేస్తుంది అంటారా అత్తమ్మ? సరే, నా బిడ్డ గుణమే గంట. మరి ఈ సీరియలే నా బిడ్డ పేరు మీద ఉన్నది, ఆడబిడ్డ ఇంటికి వస్తే అని. అవును, ఇప్పుడు కాదని ఎవరన్నారు? అట్లాంటప్పుడు స్వప్నం తీసిపారేయండి అని ఎందుకు అంటున్నారు దోస్తులు? స్వప్నం తీసిపారేస్తే ఈ సీరియలే ఉండదు. అమ్మో, అయితే స్వప్నం తీసేసుడు అద్దత్తమ్మా. కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, దాన్ని తగ్గియండి అంటున్నారు. ఇక ఓవర్ యాక్షన్ చేసే ఆడబిడ్డ ఉంటే ఎట్లుంటుందో గదే ఈ సీరియల్. ఇక దాని ఓవర్ యాక్షన్ ని కూడా తీసేస్తే ఇక ఈ సీరియల్ ఎట్లా నడుతుంది దోస్తులు? ఆపేయమంటారా సీరియల్ ఇక్కడికే? ఆలోచించుకొని కామెంట్లో చెప్పండి దోస్తులు. రిలేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా ఎంతసేపు సురేష్, లోపలికి వెళ్దాం పదా. ఇప్పుడే వచ్చినాం, అప్పుడే లోపలికి వెళ్దామంటావేంటి? చీ, ఇక్కడ కింద అసలు నాకు నడవబుద్దే కాదు. షూ వేసుకొని అలా మాట్లాడుతున్నావా? అసలు షూ వేయకుండా గడ్డి మీద నడవాలంట. ఎవరు చెప్తున్నారు నీకు అవన్నీ అసలు? అవును స్వప్న, ప్రెగ్నెన్సీలో వాకింగ్ చేస్తే చాలా మంచిదంట. ఇలా గడ్డి పైన చెప్పులు లేకుండా నడవాలంట. ఇలా చెట్ల మధ్య ఫ్రెష్ గాలి పీల్చుకోవాలంట. అసలు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సురేష్? మీ మమ్మీ చెప్తోందా నీకు నన్ను ఇలా చేయించమని? ఊరికే ఎందుకు అలా అంటావు స్వప్న మమ్మీని? మమ్మీ అసలు నాకేం చెప్పలేదు. నువ్వు నిజం చెప్పు సురేష్, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా నడిపించావా? ఇంతకుముందు ఎందుకు నడిపిస్తాను? ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడేగా. కాదు, నీకు ఇవన్నీ ఎవరో ఎక్కిస్తున్నారు. ఏంటి స్వప్న నువ్వు? ఈ మాత్రం బేసిక్స్ కూడా నీకు తెలీదా? మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి అలాగే చేయించాడంట. బేబీ చాలా హెల్తీగా పుట్టింది. కావాలంటే నువ్వు గూగుల్ చేసి చూడు. నా వల్ల కాదు సురేష్, నేను ఏసీలో నుంచి బయటకు రాలేను. ఎప్పుడు ఇంట్లోనే ఏసీలో ఉండొద్దు స్వప్న, చెప్తే విను. కాసేపేగానే నేను తీసుకొచ్చింది ఇక్కడికి. నాకు ఇంకా ఇలా నడుస్తే కూడా నచ్చదు. హాయిగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తేనే ఇష్టం. ఫస్ట్ నన్ను ఏసీలో కూర్చోబెట్టు. మీ ఇంట్లో ఏసీ కూడా ఉందా స్వప్న? నిన్నే అడుగుతున్నాను, మీ ఇంట్లో ఏసీ ఉందా? ఆహా లేదత్తమ్మా. మరి ఏసీ నుండి అసలు బయటకి రానంటున్నావు, అక్కడ ఎలా ఉన్నావు ఇన్ని రోజులు? మా ఇంట్లో ఏసీ లేకున్నా ఏసీలానే ఉంటుంది. మా మమ్మీ నాకు అట్లా అరేంజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? పక్కకు కూర్చొని ఫ్యాన్తో ఊపుతుందా? అరే సురేష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. డాడీ రెడీ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నాను మమ్మీ. డాడీ రెడీ అయ్యాడు, అప్పుడే నీకోసమే చూస్తున్నాడు. వెళ్ళు. సురేష్, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళనన్నావుగా, నాతో పాటే ఉంటానన్నావు. సారీ స్వప్న, అర్జెంట్ మీటింగ్ ఒకటి వచ్చింది, సో వెళ్ళాలి. రేపేలాగూ సండేనేగా. అసలు మన ఆఫీస్లానే ఉందా అసలు అది? బయట ఇంకెవరి ఆఫీస్లోనైనా వర్క్ చేసింది నయం. వీకెండ్స్ హాలిడేస్ ఇస్తారు, ఇక్కడైతే ఏది లేదు. సండే ఉంటానంటావు, మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చారని వెళ్ళిపోతావు. సండే కూడా ఉండవు నాతో. అందుకే నేను ఇక్కడికి రానంటాను సురేష్. ఓ స్వప్న, మధ్యాహ్నం వరకు వచ్చేస్తానుగా, మీటింగ్ అయిపోగానే వచ్చేస్తాను. రేపు కూడా వెళ్ళను, ప్రామిస్ చేస్తున్నా. నువ్వు అలా ప్రామిస్ చేస్తూ వెళ్తే ఎలా రా? ఒకవేళ ఆఫీస్లో పని పడితే? మరి ఏం చేయాలి మమ్మీ నేను? ఇటు స్వప్నం చూసుకోవాలా, అటు ఆఫీస్ని చూసుకోవాలా? డాడీకి ఏమో ఏజ్ అయిపోయింది, తను మొత్తం చేయలేకపోతున్నాడు. అందుకే నేను మీకు పెళ్ళైన కొత్తలోనే స్వప్న కూడా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాను. ఇద్దరూ కలిసి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి. అవును మమ్మీ, అసలు తప్పు పని చేసిన. తనకి కూడా ఏదో ఒకటి నేర్పించి ఏదో ఒకటి అసైన్ చేస్తే బాగుండు. నాకు హౌస్ వైఫ్గా ఉండడంటేనే ఇష్టం అని చెప్పాను కదా సురేష్, మళ్ళీ ఎందుకు ఈ డిస్కషన్ అంతా? మరి ఎలా స్వప్న? నువ్వు ఇంట్లోనే ఉండాలి, వాడేమో ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా చెప్పు? అవన్నీ నాకు అనవసరం అత్తమ్మా. నీ వరకు ఓకే, రేపు నీకు పుట్టబోయే పిల్లలకు డబ్బు అవసరం లేదా? నాకు డబ్బు కావాలి, సురేష్ కావాలి. అరే సురేష్, వెళ్ళురా, డాడీ వెయిట్ చేస్తున్నాడు. నాడు వెళ్తాను మమ్మీ, స్వప్నం జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటాను లేరా, ఇక్కడేగా. నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే రా, డాడీకి చెప్పేసి. ఫోన్స్ అయితే చేసుకుంటూనే ఉంటారు. సురేష్, గుర్తుపెట్టుకో, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి.
ఆఫీస్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆఫీస్కి కూడా ఇవ్వాలి. దాన్ని దీంట్లోకి తీసుకెళ్ళకూడదు చెప్తున్నా. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తావు. నీ సక్సెస్ని నువ్వు ఒక్కడవే కాదురా ఎంజాయ్ చేసేది, నీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. రేపు వాళ్ళు నిన్ను ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు. అబ్బా, సోది స్టార్ట్ చేస్తుంది. దీని సోది పాడుగాను. ఈ సోది తినడానికే ఇక్కడికి వచ్చినా కావచ్చు. వెళ్ళురా, ఈరోజు యోగా ట్రైనర్ కకాటో వస్తానుంది. ఈరోజా యోగా ట్రైనర్? అవునరా, తనని ఎప్పుడో బుక్ చేశాము. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. స్వప్న రావడమే ఆలస్యం. వద్దు మమ్మీ, తను నాకు నిన్నే చెప్పింది ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటానని. తనకి చెప్పేస్తలేదా సురేష్? నువ్వే చెప్పాలా అది కూడా? నేను ఈరోజు ఏ యోగా ట్రైనింగ్ తీసుకోను అత్తయ్య. నాకు కొంచెం మంచిగా అయ్యేదాకా నేను ఏది కూడా తీసుకోను. అలాంటి క్లాసెస్ తీసుకుంటేనే మంచిగా అవుతావు. చూడు సురేష్, నేను ఏది చెప్పినా మీ అమ్మ ఒప్పుకోదు. నిన్ననే చెప్పానుగా మొత్తం అలసిపోయి ఉన్నానని. అసలు నేను పడుకున్నానా? నైట్ అంతా ఏడుస్తూ ఉన్నాను. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఇవాళ ఒక్కరోజు వద్దు ప్లీజ్. కావాలంటే రేపటి నుంచి స్టార్ట్ చేయి. రేపు సండేరా, తను రాదు. అయినా ఈరోజు కూడా యోగా ఏం స్టార్ట్ చేయదు తను. జస్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది అంతే. స్వప్నాన్ని కలిసి మాట్లాడుతుంది. ఓకేనా స్వప్న? ఈరోజు ఉండదు, రేపు కూడా హాలిడే అంట. ఇంకేంటి? నాకు ఇప్పుడు ఎవరితోని మాట్లాడే ఉద్దేశం కూడా లేదు సురేష్. జస్ట్ ఆమె స్వప్నతో మాట్లాడి ఒక అరగంటలో అనలైజ్ చేసి వెళ్ళిపోతుందిరా. తనకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, తనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలని ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటుంది. నేనేం ఫుడ్ తినాలో ఆమె ఎవరు చెప్పడానికి? ఆమె చెప్పింది ఎందుకు వినాలో ఏం తినాలో అవన్నీ ఆమె చెప్తుంది. తననే క్వశ్చన్ చేయు. ఏంటి సురేష్ ఇదంతా? ప్రెగ్నెన్సీలో చాలా క్రేవింగ్స్ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ తినబుద్దవుతాయి. తినకుండా ఉండాలా? అలాగే మనసును చంపుకోవాలా? ప్రెగ్నెన్సీలో కోరికలు తీరకపోతే బేబీ మంచిగా పుట్టదంట. ఇది చెప్పలేదా మీ ఫ్రెండ్? నీకు ఇష్టమైన కూడా తినొచ్చు స్వప్న, దానికో టైం ఇస్తుందామే. నువ్వు కూడా ఇంతే సురేష్, నన్ను అస్సలు అర్థం చేసుకోవు. సురేష్ నువ్వు వెళ్ళురా, ఆమె వచ్చే టైం అయింది. ఓకే మమ్మీ బాయ్. స్వప్న బాయ్, త్వరగా వస్తాను నేను. కూల్, స్ట్రెస్ పెంచుకోకు అనవసరమైన వాటిపైన. మమ్మీ చూసుకో. స్వప్న దీని టార్చర్ పాడుగాను. రాగానే టార్చర్ స్టార్ట్ చేసింది. ఇది అసలు నా మీద ప్రేమతోటి కాదు, నా బేబీ మీద ప్రేమతోటి కాదు, నన్ను టార్చర్ చేయాలని ఇదంతా ప్లాన్ వేసింది. దీనికి అన్నీ తెలుసు. నాకు ఇట్లాంటి ఎక్సర్సైజ్లు, దిక్కుమాల డైట్లు ఇష్టం లేదని కావాలనే ఇలా చేస్తుంది. స్వప్న స్ట్రెస్ అవ్వకు, ఏం పర్లేదు, నేనుంటానుగా నీతో పాటు. మన మిన్ను కూడా నేర్చుకుంటోంది తెలుసా. ఇంకా ఆ దరిద్రపు కొట్టుది కూడానా నాతోటి? నిన్ను భరించడం ఎక్కువ అంటే ఇప్పుడు దాన్ని కూడా భరించాలి. నా కర్మ ఇది అంతే. మా మమ్మీ సక్కాలేదు, మా డాడీ సక్కాలేడు. వాళ్ళు మంచిగా ఉంటే నాకు అసలు ఈ కర్మనే పట్టది. ఇక్కడ ఉంటుందని చెప్పేటోళ్ళు తగ్గఫర్. ఇక ఇక్కడికి వస్తేనేమో నా మొగుడు కూడా ఇట్లే పాడేయండు. ఇప్పుడు నేను ఒక్కసారి లొంగిపోతే జీవితాంతం లొంగిపోవాలి వీళ్ళకు. నేను అస్సలు విననంటే వినను. యోగా ట్రైనర్ లేదు, గడిది గుడ్డు కూడా లేదు. సావుండ్రి మీరే దాన్ని పట్టుకొని. స్వప్న కొంచెం వినమ్మా. ఫోనేత్ర బాబా, ఫోనేత్తా. అబ్బా, ఇదేం దరిద్రం! ఇప్పుడు ఫోన్ చేస్తున్నదో అత్త. సచ్చిన, ఇది అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా దానికి? ఎత్తకపోతే అయిపోతుంది. స్వప్న ఫోనేత్ర బాబా, ఫోనేత్తా. బొంబాయి అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. ఈ దానికి ఫోన్ చేసిందా మళ్ళా? అక్క ఇక్కడే ఉన్నాం. స్వప్న కూడా ఇక్కడే ఉందక్క. గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాం. యోగా ట్రైనర్ వస్తుందంట, వెయిట్ చేస్తున్నాం అక్క. దీంతో ఏం ముచ్చట పెడుతుందో వినాలి ఫస్ట్. ఇక్కడే ఉందక్క, ఇవ్వనా? స్వప్న బొంబాయి అత్త ఫోన్. ఇక్కడికి వచ్చిన దాని టార్చర్ తప్పదా నాకు? ఈ ఫోన్లో ఎవడు కనిపెట్టిండ్రా బాబు. నా ఫోన్లో నుంచి చేస్తా అత్తయ్య. హలో అత్త. అత్త ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది అత్త. గార్డెన్లో వాకింగ్ చేయాలని చెప్పావు కదా, చేస్తున్నాను. నేను సురేష్ చేశాము, సురేష్ వెళ్ళిపోయాడు. అత్తయ్య వచ్చింది. యోగా ట్రైనర్ వస్తుందంట. యోగా ట్రైనర్ ఫోన్ నెంబర్ నీకు కావాలా? ఎందుకత్తా? నువ్వు కూడా చేయించుకుంటావా యోగా? నా దగ్గర లేదు. స్వప్న నేను పంపించాను అత్తకి, చెప్పు. దీనికి ఎక్కడ అవుతుంది? దాని నంబర్ దీనికి ఎందుకు? పంపించిందట, ఇవ్వలేదు. సరే అత్త, ఇంకా రాలేదత్త. సరే, దాని నంబర్ దీనికి ఎందుకు? దానికి ఫోన్ చేసి రోజు ఆరాలు తీస్తుంది ఏంది? దీన్ని అడుగుదాం.
ఏంటత్తయ్య ఎందుకు అడుగుతోంది మా అత్త యోగా ట్రైనర్ నంబర్? ఏమోరా, నాకు తెలీదు. అప్పుడప్పుడు కాల్ చేస్తానని చెప్పింది. నీకు ఇంతకుముందే కాల్ చేసిందంట కదా మీ అత్త. లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది అని అడుగుతోంది. నేనేమో నువ్వు ఫోన్ తెచ్చుకోలేదనుకున్నా. ఫోన్ ఉందా నీ దగ్గరే? ఉందత్తయ్య. మీరు యోగా ట్రైనర్ వస్తుందన్నారు కదా, ఇక వచ్చే ముందు ఫోన్ మాట్లాడడం దేనికని లిఫ్ట్ చేయలేదు. ఆమె వెళ్ళిపోయాక మాట్లాడదాం అనుకొని. మమ్మీ నేను రెడీ. దేనికి రెడీ అయినవే? ఈ పంది మొహానికి ఇంకా రెడీ అవడు ఒకటి. నిన్ను వచ్చేసావా? అవును మమ్మీ, ఈరోజు ప్రొద్దున్నే లేచి రెడీ అయ్యాను యోగా నేర్చుకోవడానికి. హాలిడే ఉంటే చాలా లేటుగా లేస్తావు, అప్పుడే స్నానం కూడా అయిపోయిందా? అవును మమ్మీ, యోగా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆహా, యోగా చేస్తే బెనిఫిట్స్ ఏంటట? చాలా హెల్దీగా అవుతాం మమ్మీ. మన బాడీ కూడా కరెక్ట్ పోస్చర్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఏ రోగాలు రావు, ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. అయితే అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి చెయ్యుండ్రే యోగా. నన్ను ఎందుకు టార్చర్ చేస్తాండ్రు? మీ ఇద్దరికే బాగుంది కొవ్వు. మా అత్తకైతే లీటర్లకు వెళ్తుంది. వెరీ గుడ్ నానా. స్వప్న, నువ్వు కూడా చేసావా స్నానం? కథ అది చేసింది కదా, ఇప్పుడు నేను కూడా చేస్తావాలి. చెయ్యాలి అంటే ఏమంటుందో ఏమో ఇద్దరిద్దరిది. చేసినట్టమ్మా ప్రొద్దున్నే. స్నానం చేయనట్టే వాసన వస్తుంది ఏంటి వదిన? దీని ముక్కు మంచిగానే ఉన్నది, మంచిగానే పసిగడుతుంది. ఏంటి మీనాక్షి అలా మాట్లాడుతున్నావు? ప్రెగ్నెన్సీలో అలానే ఉంటుంది మిన్ను. కొందరికి స్వెట్ ఎక్కువగా వస్తుంది. అవునా, సారీ వదిన. అది స్నానం చేయక ఎన్ని రోజులు అవుతుందో, దానికి చాలా బద్ధకం. నాకు కూడా వస్తుంది ఎలుక చచ్చిపోయిన వాసన. ఏమ్మా, నువ్వు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. స్వప్న వదిన చాలా మారిపోయింది, ఇప్పుడు చాలా మంచిది. నేను అస్సలు నమ్మను తను మారిపోయిందంటే. అది పెద్ద కంట్రీది తెలుసా నీకు? అలా మాట్లాడొద్దని చెప్పానా? మనం తనని తిడితే కడుపులో బేబీని కూడా తిట్టినట్టే. చిన్నపిల్లలంటే దేవుడితో సమానం తెలుసా? అబ్బా తెలుసు తల్లి, కానీ అది మారలేదు, నీకు తెలీదు. అది సరే గాని ఏంటి నన్ను ఇక్కడే విడిచిపెట్టి మంచిగా ఊరంతా తిరిగొచ్చావు? నువ్వే రానన్నావు కదా అమ్మా, నీకు పనుందన్నావు కదా. అలా అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నన్ను కనీసం అడగద్దు. మంచిగా బంటిని, సరితక్కని, రానక్కని వీళ్ళందరినీ కలిసి ఇంకా కొత్తగా బొంబాయి ఆంటీని కూడా కలిసావా? ఇదంతా నీకెలా తెలిసి అమ్మా? నీ డైరీ చదివాను. వేరే వాళ్ళ డైరీ చదవడం తప్పు కాదు? అందరికీ తప్పు, నాకు మాత్రం కాదు. ఎందుకంటే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. కాదా చెప్పు? అవును, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే. ఎందుకంత సీరియస్? కూల్గా ఉండు అమ్మా. మరి ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టేసి వచ్చేసావు. యోగాకి నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా? నువ్వు లేవలేదు కదా, పడుకోనే ఉండిపోయావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏంటట ఇప్పుడు యోగా చేస్తావా? అరవకు అమ్మా. నేను మాట్లాడేది ఎవరికి వినిపించదులే, నీకు తప్ప. ఒక నాకే వినిపిస్తుందా? అంటే మన ప్రేక్షకులకి కూడా వినిపిస్తుంది. ఈ మోకానికి యోగా చేస్తావా? 2 రోజులు కూడా చేయొచ్చు చూడు. పిల్లి. హాయ్ కకటు. తను పిల్లి కాదు వదిన, యోగా ట్రైనర్. యోగా ట్రైనరా? అది మనిషి జంతువా? దానితో నాకు యోగా నేర్పిస్తారా? ఇంత ఫనీ. మీరు ఫనీ, వాళ్ళు ఫనీ, అందరూ ఫనీ. స్వప్న సైలెంట్గా ఉండు. నమస్తే కకాటు. చూసినావా నిన్ను? ఎర్రి కుక్క లెక్క ఎట్లా ఎగిరిందో? వదిన ఏంటి నిన్ను ఈమె దగ్గర నేను యోగా నేర్చుకుందామని ఉరికొచ్చినావు ప్రొద్దున్నే లేచి? కాదు వదిన, ఈమె ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. చాలా కాస్ట్లీ తెలుసా? పిల్లికి కూడా కాస్ట్లీ చీప్ ఉంటాయా? వదిన అలా మాట్లాడకు, ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఎవరైనా వింటే మనల్ని జైల్లో వేస్తారు. కామెడీ చేస్తున్నావా మీనాక్షి? పిల్లులతోటి కుక్కలతోటి పెట్టి నాకు యోగా నేర్పిస్తారా? ఏడ్చినట్టున్నది. ఒకసారి గూగుల్ చేసి చూడు వదిన, తన పేరు కొట్టగానే తెలుస్తుంది మీకు తను ఎంత ఫేమసో. ఆహా, అలానా? అయిపోయిందా మేడం? మిసెస్ సురేష్. స్వప్న కుదురుగా ఉండు. పర్లేదు, నేను చూసుకుంటాను. నా ముందు ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఈరోజు తనని ఎనలైజ్ చేయడానికి వచ్చాను కాబట్టి ఊరుకుంటున్నాను. షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బేబీకి ఏం కాదా కకాటు? ఏం అవ్వకుండా ఓన్లీ మదర్కే తిక్క కుదిరేలా ఇస్తాను. చూడండి ఎక్విప్మెంట్స్ నేను తెచ్చుకున్నాను. ఏమేమి ఉన్నాయో నాకు. ఏమేమి ఉంటాయి? కత్తెర,
సీజర్స్, నైఫ్, వడకత్తెర, కటింగ్ ప్లేయర్, పెద్ద డంబెల్, రాడ్, ఒక తాడు, ఒక బ్యాట్, 4 హాకీ స్టిక్కులు, నా కాళ్ళకి 2 చెప్పులు, నా చేతులు కూడా ఉన్నాయి. అవన్నీ దేనికి? నా క్లయింట్ పైన ప్రదర్శించడానికి. ఏంటత్తయ్యా? తనే చెప్తే అది వినాలి. అగ్రిమెంట్ కూడా రాసేసుకున్నాం. మీరు ఎవరిని అడిగి రాసుకున్నారు అగ్రిమెంట్? నన్ను అడగాలిగా. ఈ అగ్రిమెంట్ అవసరం లేదు, మీ మదర్ అగ్రిమెంట్ ఉంటే చాలు. మా మమ్మీ ఒప్పుకోదుగా దీనికి? ఒప్పుకోకపోవడం ఏంటి, సైన్ కూడా చేసేసింది ఆల్రెడీ. సైన్ ఎప్పుడు చేసింది అత్తయ్య? అసలు మమ్మీ తనని ఎప్పుడు కలిసింది? నేను నిన్న వచ్చినప్పుడు పేపర్స్ కూడా తీసుకొచ్చాను, సైన్ చేసేసింది. ఏం చెప్పారు తనకి? స్వప్నకి యోగా ట్రైనర్ని తెచ్చాను వదిన, చాలా కాస్ట్లీ, మీరు సంతకం పెట్టండి అని అడిగాను. తను పెట్టేసిందా? ఇది చీటింగ్. లేదు లేదు, నాకు కూడా పంపిస్తారా అని అడిగింది. ఫస్ట్ అయితే స్వప్నకి ఇవ్వనివ్వండి, తర్వాత పంపిస్తాను అని చెప్పాను. డబ్బులు కూడా మీరే కట్టుకోండి వదిన అని అడిగింది. ఓకే అని చెప్పాను. నెక్స్ట్ మీ మమ్మీ దగ్గరికే నేను వెళ్ళేది. హలో మమ్మీ. ఏంది మమ్మీ? ఏంది బిడ్డ? కాదు మమ్మీ, మా అత్తయ్య తెచ్చిన పేపర్స్ పైన నువ్వు సంతకం ఎందుకు పెట్టావు? ఏంటో కొంట అన్నది బిడ్డ, తినేటి దానికే పెట్టినా. అది తినుడు కాదు మమ్మీ, యోగా ట్రైనర్ని పెడతా అన్నది. గవ్వే గవ్వే తెప్పించిన అన్నది. ఇక నా బిడ్డ కోసమే తినడానికి తెప్పించిందని సంతకం పెట్టినా. తినడానికి తెప్పిస్తే సంతకం పెట్టుడేంది మమ్మీ? మస్తు కాస్ట్లీ తెప్పించిందట మీ అత్త. తిను, నీకు తినబుద్ధి కాకపోతే వచ్చేటప్పుడు నాకు కూడా అదే, దానికి ఎందుకు అంత కట్టం? వస్తుంది మమ్మీ, వస్తుంది, ఆగు. నీకు కూడా కావాలన్నమాట కదా, పంపిస్తుంది, ఆగు. మా అత్తమ్మ పంపిస్తుందానే? అబ్బా ఇయ్యాలనే పంపివనే. ఇవాళ కాదు మమ్మీ, ఆగు. అది అయిపోయినాక నీకు. ఇది అయిపోయినాకనే నాకు పంపి అన్న. నువ్వు సగం తిని నాకు సగం పంపితేందే? అంత ఛాన్స్ నాకు ఎప్పుడు ఇచ్చినావు మమ్మీ? నువ్వు సొంతకాలు పెట్టేసి వచ్చినావు కదా. ఏందోతి పెట్టయిపోను, గుడ్లు ఉడకబెట్టుకున్న డజనాన్ని ముందట పెట్టుకున్న తిందామని ఫోన్ చేసి ఏదో వరుతాను. తిన్నాక ఎత్తది పెట్టేయి. మళ్ళీ ఆయనతో మాట్లాడుకుంటే ఎత్తే ఆయనతో గొంతులు ఇరుక్కుంటుంది. అయ్యో మమ్మీ. ఏమైంది స్వప్న? అయ్యో మమ్మీ, అది మా మమ్మీ తినేదనుకుందంట. అయ్యో అవునా, సరేలే, యోగా ట్రైనర్తో మాట్లాడు. ఇలా కాదు మేడం, మీరెవరు ఉండొద్దు. నాకు పర్సనల్గా 2 చైర్స్ అరేంజ్ చేసి పెట్టండి, ప్రైవసీ ఉండాలి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను వెళ్ళను. మనం చేసేది ఏం లేదు స్వప్న, అగ్రిమెంట్ రాసేసుకున్నాం. అయ్యో సురేష్కి తెలుసా ఈ విషయం? సురేష్కి కూడా చెప్పాను. నీ ఇష్టం మమ్మీ అన్నాడు. అయ్యో వాడు ఒక శుద్ధ ముద్దుగోడు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమంటారా నా ట్రీట్మెంట్? అదేంటి, అనలైజ్ చేయాలి కదా. అంటే తను వినట్లేదు కదా, ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అనలైజ్ చేద్దాం. అంటే షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తనే సెట్ అవుతుంది. వద్దొద్దు, షాక్ ట్రీట్మెంట్ నేను అస్సలు ఒప్పుకోను. ఓకే ఓకే, కూల్ కూల్, మీకు ఏది ఇష్టమైతే అదే. కటింగ్ ప్లేట్ తెచ్చాను, వేలే నొత్తుతాను. వాట్? కటింగ్ ప్లేట్తో వేలే నొత్తుతావా? మా హస్బెండ్ చూస్తే మిమ్మల్ని తిట్టుతాడు. మీరు అదంతా ఏం బాధపడకండి, నొప్పి ఉంటుంది కానీ పైకి గాయం కనిపించదు. నాకు ఇందులో చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇందులో నేను సర్టిఫైడ్ ట్రైనర్. పదండి మనం అనలైజ్ చేసుకుందాం. మీ పేరేంటో అన్నారు? హాయ్, మై నేమ్ ఇస్ కకాటో. హాయ్, మై నేమ్ ఇస్ స్వప్న. వెరీ హారిబుల్ టు మీట్ యూ. షేక్ హ్యాండ్ ఇవ్వవా? భయం వేస్తుంది, వేళ్ళుంటాయి కదా చేతికి. చలో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. రాణి, తిన్నవానే టిఫిను? తిన్న పెద్దమ్మ. కొంచెం ఉప్పు తక్కువైంది కానీ. కొంచెం తక్కువైంది కావచ్చు కానీ మంచిగానే ఉంది పెద్దమ్మ. ఉప్పు తక్కువ తింటేనే మంచిది ఇయ్యాలి రేపు. నువ్వు చెప్పింది కరెక్టేనే, కానీ బర్రెది కావాలని ఎత్తాందా అట్లా అవుతుందా అని అనుకుంటున్నా. ఏమో పెద్దమ్మ. నేను మొన్న తిట్టిన్నే, కూరలా ఉప్పు ఎక్కువ కావాలని సంగతి చెప్తా అని. ఇక తక్కువ వేసిందో మన్నం. నేను కూడా ఎక్కువ తినా కానీ టేస్ట్ అంతా మంచిగా అనిపించలేదు ఎందుకో. గోళీలు వేసుకున్నావా అనే పొద్దునయ్యి? వేసుకున్నా పెద్దమ్మ. దానికి తాగినావా?
తాగిన పెద్దమ్మ, అన్నీ వేసుకున్నా తాగిన. అటు రాజు ఇటు నువ్వు. రాజు అయితే వేసుకుంది ఆఫీస్కే పోతలేడు, రోజు అవన్నీ వేసుకున్నాకనే పోతాడు. రాజు పోగానే నువ్వు అడుగుతున్నావు. పొద్దుగాల అటు చూస్తాండ బిడ్డ, ఏమో ఆడ ఆయన ఆఫీస్ టెన్షన్లో మర్చిపోతాడేమో అని. బాగా చూస్తున్నాడు పెద్దమ్మ. సరే, నేను రేపటి నుంచి పొద్దుగాల అడగతి, మధ్యాహ్నం రాత్రికి అడుగుతా, సరేనా? మధ్యాహ్నం ఒకటి అడుగు పెద్దమ్మ చాలు, మళ్ళా రాత్రికి రాజు ఉంటాడు కదా, పంపుతున్నాడు. వేసుకోవాలి బిడ్డ, ఆమె బాగా బాగా ఏం గోళీలు రాయలే. కొందరు అయితే బాగా రాస్తారు, అంత ఎగ్గాలుతాయి మీదికి, ఏవి తిన్నా అవే బేవులు వస్తాయి. అబ్బా నాకు కూడా గట్లనే వస్తుంది పెద్దమ్మ. ఐరన్ టాబ్లెట్ వేసుకుంటేనైతే మొత్తం ఇట్లా చిలుం చిలుం బేవులు వస్తున్నాయి. మరి ఫస్ట్ నుంచి చక్కగా తింటే మంచిగా ఉంటుంది. ఐరన్ మంచిగా ఉండాలి కదా డెలివరీకి, లేకపోతే తక్కువ అయితే మంచిది కాదు రక్తం. ఏమో పెద్దమ్మ, నేను మంచిగానే తింటా, ఏందో ఏందో. వచ్చినప్పటి నుంచి చూస్తాను నేను ఎట్లా తింటావో. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా కాబట్టి చక్కగా తినబుద్ధి అవుతలేదు పెద్దమ్మ, లేకపోతే మంచిగానే తింటా. తిండి తక్కువ పనులు ఎక్కువ, గట్లయితే కూడా గిట్లనే ఉంటుంది. కొంచెం తింటానో బాగా పని చేస్తాను. ఏమో పెద్దమ్మ, ఇక దానికి స్వప్నకు ఫోన్ చేసిండే, అది ఎంత చాలనో అనుకుంటాను, ఎత్తుతాను లేదు ఫోను. గట్లనే వేస్తుంది పెద్దమ్మ. నేను చేస్తానైతే అసలు ఫోన్ కాదు కదా, ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిస్తే కూడా అసలు నన్ను చూసుడు కూడా చూడది. బాగున్నావా స్వప్న అంటే చూడనే చూడది. ఒకవేళ ఇది ఎట్లా అవుతలే అని అడగలే అనుకో, నన్ను అడుగుతానే లేదు మమ్మీ అని చెప్తుంది వాళ్ళ అమ్మకు. ఇట్లుంటుంది ఆమె కథ. కాదే, నిన్న గంత కోటింగ్ ఇచ్చి పంపిన, మళ్ళీ ఫోన్ ఎత్తలేదే అంటే ఇక వెంటనే వాళ్ళ అత్తకి చేసిన, నా ముందటనే ఉన్నది ఇన్నే వాకింగ్ చేస్తాను అని చెప్పి, మళ్ళీ దాని ఫోన్ల నుంచే వేసింది. చూసినావు ఆడిది? మీకేం తెలుసు పెద్దమ్మ, ఇంకా మస్తు ఉన్నాయి కథలమే. అది ఎట్లాగూ మారదే నాకు తెలుసు, కానీ ఇక నేను ఉన్నప్పుడు గిట్లా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంత కంట్రోల్లో పెట్టాలి. అగో ఏం ముచ్చట పెడతాండ్రు వీళ్ళిద్దరు కలిసి? నా మీద నా బిడ్డ మీదనే ముచ్చట్లు పెడతారు, నాకు తెలియదు అనుకుంటాండ్రు. ఏం ముచ్చట్లు పెడతాండ్రు? ఎవరి మీద ముచ్చట్లు పెడతాండ్రు? నీ మీద నేనే బద్మాషిది టిఫిన్లా ఉప్పు బాగా వేసిందని చెప్తానా. బాగా వేసిందా? నేను కావాలనే సప్ప వేసిన ఉప్పు తక్కువ వేసి ఇది బాగా వేసిందంటది. అమ్మ దొంగది, కావాలని అట్లా అంటుంది. బాగేడేసినది ఇవాళ రేపు బీపీలు షుగర్లు వస్తాయని తక్కువనే ఎత్తి. బీపీలు షుగర్లు కూడా వస్తానే అవే ఉప్పు ఎక్కువ ఎత్తే. అయ్యో నీకు తెలియదు అదినే, మొన్న మా ఇంటి పక్కకు దానికి ఆ పొల్ల బాగా ఉప్పు తిన్నదట, దానికి టేపాడ్ వచ్చిందట. ఉప్పు తినంగానే వచ్చిందా? వారం రోజులకు వచ్చిందా? 2 రోజులు ఎందుకో కూరలు ఎక్కువ పాడైందట, కథం వెంటనే టేపాడ్ వచ్చింది. ఎందుకు నవ్వుతానా వేరానిదానా? దీని దాని ఒక మంగడి పోతే జోకులైతే అన్నాయి కానీ నీకు. మంచిగా వండి పెట్టిన కొద్దీ తినుకుంటా కూర్చుంటా నవ్వుతానవా? చూసినావా నేను ఈ బిడ్డే, గదేనా నువ్వు నేర్పించింది దానికి సంస్కారం? ఓ అవులే, దానికి డాక్టరు ఎప్పుడు నవ్వుకుంటుండు మంచిదని చెప్పిండు, అందుకే నవ్వుతాంది అది. నేనే నవ్వమని చెప్పిన 5 నిమిషాలకోసారి. అగో చూసినావా? ఏంటి 5 నిమిషాలకు పర్నవన్నా? మరి దానికి రక్తం తక్కువ ఉందట, 5 నిమిషాలకోసారి నవ్వుతే మంచిదట, రక్తం పెరుగుతుందని చెప్పింది డాక్టరు. అయ్యో నాకు తెలియకపోయే. ఆపే, నిన్నెవడు నవ్వమన్నాడే? రక్తం పెరుగుతుంది అని నువ్వు నవ్వుతే నీకు రక్తం పెరుగుడు కాదే, మాకు ఇక్కడ రక్తపోటు వస్తుంది. ఇది నవ్వుతే కొవ్వు కరుగుతుంది కొంచెమన్నా. ఏందో ఏమో, నేను నవ్వుతో ఒకటి అంటారు, అది నవ్వుతో ఇంకోటి అంటారు. మా అర్థమైతే అంది నాకు. మరి ఇప్పుడు ఎందుకో నవ్వుతలేదు మస్తు సేపాయే. అయ్యో మర్చిపోయినత్తమ్మా, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. అయినా ఉప్పు తింటే టైఫాయిడ్ వస్తుందా? పిసలేసిందా ఏంది మీకు? ఏంది ఉప్పు తింటే టైఫాయిడ్ వచ్చినది ఎవలకు? గదే మా ఇంటి పక్క పొంటి ఒక ఇల్లు ఉన్నది, వాళ్ళకు. ఉప్పు తింటే టైఫాయిడ్ వస్తే మరి పప్పు తింటే ఏమవుతుంది? ఫిట్టులు వస్తాయి. ఇంకా నయం తీ, ఇదన్నా కరెక్ట్ చెప్పినావు. పప్పు తింటే పోయే కాలం వస్తుందని చెప్తావు అనుకున్నా. నీకేం తెలియదు, నువ్వు ఊకోవే ఒర్రకు. ఆవు బిడ్డ, నాకేం తెలుస్తుంది? నాకేం తెలియదు. నీకంటే బాగా తెలుసు, డాక్టర్ వైతివి, నీకు డాక్టర్ దోస్తులు ఉండే. ఒకసారి మీ డాక్టర్ దోస్తుకు ఫోన్ చేసి చెప్పు ఉప్పు తింటే టైఫాయిడ్ వచ్చిందని.
అదే చెప్పింది నాకు, నేను చెప్పుడు కాదు. ఈ అబద్ధాలు గంగల పోతే ఒకసారి నా ముందట ఫోన్ చేసి చెప్పే. చెప్తా, ఏం చేస్తావు? నేను చేసుడు కాదు, అది అమెరికా నుంచి వచ్చి నేను దంచుతుంది రోట్లేసి. నా దోస్తు గట్ల ఏం చెయ్యది. అదేనే అదృష్టవంతురాలువి నువ్వు. ఇటు డాక్టర్లు దోస్తులు, గంత మంచి కోటీశ్వరాలు ఇయ్యంపురాలు, ఇగో నీ వదినేమో గింత రిచ్చు, మంచిగా ఉన్నారు అందరు నీకు. నా కోడలికి ఏం పాడైంది? ఏం దిక్కులేదు కదా. అన్నుంటే ఏం లాభం? ఇంటికి వచ్చిన కోడలు దానికి ఏం దిక్కులేదు. ఎందుకు ఆయనమ్మ గట్లా అంటారు? దానికి ఏమైంది? బంగారం లాంటి మనసు ఉంది కదా. చూసిండ్రా పెద్దమ్మ ఎట్లా అంటుందో. ఆగు ఇంకేం వాగుతుందో చూద్దాం. అవు మరి, నీ బిడ్డకేమన్నా బంగారం పెట్టినావా, పైసలు పెట్టినావా? ఏం పెట్టినావు పెండ్లికి? యవ్వా, దానికి పెండ్లాయే కడుపుతోటి ఉండే, గిప్పుడు కట్న కానుకలు ఏం పెట్టినావని అడుగుతున్నావా? బంగారం ఎందుకే నీకు? ఆ పిల్లకు బంగారం లాంటి మనసు ఉన్నది. బంగారం లాంటి మనసు ఉంటే ఏం చేస్తావు? కరిగిచ్చి చెవులకు పెట్టుకుంటావా, చెంపలకు పెట్టుకుంటావా? నీకు బాగా బలిసిందే. అంటావు ఎందుకను? మంచిగా నిన్న కేక్ బద్ద తిన్నావు, బిర్యానీ తిన్నావు, గన్ని తిన్నావు. ఇక నేను పోతా వదినమ్మా. 2 రోజులు మంచిగా వండి పెడితే పుష్టిగా తిన్నది, ఇప్పుడు పోతా అంటుంది. 2 రోజులు మంచిగా తిన్నావు కదా నేను చేసిన వంటలు, ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? 2 రోజులు ఎక్కడ వదినమ్మా, నిన్ననే అత్తి కదా నేను. మధ్యాహ్నం ఒక పూట తిన్నది గంతే, రాత్రి పూట వాళ్ళ అల్లుడే పట్టుకొచ్చిండు బిర్యానీ. 2 రోజులు తిన్నదని పడుతుంది. ఇక నేను మీ వదిన ఉన్న రోజులు తింటే ఇక నన్ను సంవత్సరాలు ఇన్నే ఉన్నదని చెప్తావు కావచ్చు. పోతా వదినమ్మా. అక్క పోయేస్తా. చూసిండ్రా పెద్దమ్మ, మా అమ్మ వచ్చినప్పుడు అల్లా గిట్లనే పెట్టుకుంటుంది అమ్మతోటి. అమ్మని మనసున పట్టనియది. ఇంక ఇప్పుడన్నా మీరు ఉన్నారని ఎక్కువ మాట్లాడతలేదు, కానీ ఇంతకుముందు అయితే ఎన్ని మాటలు అంటుండెను. వచ్చిన వాళ్ళందరూ బాధపడుకుంటూ పోయేటోళ్ళు. మా అమ్మ, బాపు, మా తమ్ముడు కూడా పాపం. తమ్ముడిని కూడా విడిచిపెట్టదా అనే అని అనడానికి ఏముంటాయి? వీళ్ళనంటే కట్న కానుకలు గివి గివి అంటది. అబ్బో, మా తమ్ముడిని అయితే ఇంకా ఘోరంగా తీసి పడేసింది పెద్దమ్మ. ఉద్యోగం లేదు, సద్యోగం లేదని తిట్టుడు. నాకు ఒకసారి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కొచ్చిండు పెద్దమ్మ. అటు వేసి షాప్నకు తీసుకున్నారు. ఈ హ్యాండ్ బ్యాగ్ అది తీసుకున్నదా? అవును పెద్దమ్మ, నాకు నచ్చింది, ఆ కలర్ది లేదని ఇద్దరు కలిసి తీసేసుకున్నారు. తమ్ముడు మస్తు బాధపడ్డాడు పెద్దమ్మ. యా గిసంటి బద్మాష్ ఆడదిలుంటే గట్లనే అవుతుంది. నువ్వేనా నేర్చుకుంటావేరా అని. సరే గాని మంచిగా తినుడు పోవుడేనా? మధ్యాహ్నం వంటేదాకా ఆగలేవు. పోతావని ఇప్పటికే బాగా లేట్ అయింది. నిన్ననే పోదామనుకున్నా, రాని పోనీయలేదు. ఎందుకు పోనిస్తుంది? మామది బర్త్డే ఉన్నది, కేకు బాకు తింటావని పోనీయలేదు. దాని రాని మొగం అంగడ పోతే. ఇదేంది నేను ఉన్నా అని మర్చిపోయింది అసలు. అనమ్మ, పోతా బిడ్డ, మంచిగా ఉండు. ఉంటుంది మంచిగానే ఉంటుంది. నీ బిడ్డకేంది? నువ్వైతే అంట అయినాక పోతే ఏంది? బొందనావే, వంట తిన్నాక పోమ్మని చెప్పాలి కానీ వంట అయినాక పో అంటవేంది? అన్ని పసిగడుతుంది, ఇంకేడ పని లేదు. అంట అయినాక పో అంటే అంట చేసిపోమ్మని అన్నట్టు. నిన్న నేను చెప్తే కమ్మగా మింగింది. ఇవాళ చేయొచ్చు కదా. ఒక్క టిఫిన్ కూడా చేయలేవు కదా నువ్వు ఇవాళ. ఇక అంటనన్నా చేస్తావు అనుకున్నా. అయ్యో, చేసిపో అన్నావానమ్మా. మరి ఏంటిదే బద్మాషి? ఏం లేదు, వంట చేసిపోతా అంటుంది. ఏ వంట ఏం చేస్తావు, కూసో అన్నా. కూసోదు, ఆమెకు పని ఉన్నదట, పోనీ. నీకేం పని మునిగింది? ఏమన్నా సాఫ్ట్వేర్ చేస్తానా, వర్క్ ఫ్రమ్ హోమ్? బో, నీకు బాగానే తెలిసే. సాఫ్ట్వేర్ అంటివి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటివి. ఇప్పుడు అందరికి అవే చేస్తాండ్రు. నేను కూడా మొన్న టీవీలో చూసి చేస్తా అన్నా, కానీ ఎవ్వరు వింటలేరు. దీనికి పిసనన్నలు ఇవ్వాలి, మందిని పిసోళ్ళనన్న వేయాలి. దీనికి పిసన్నడు పడుతుంది కానీ మందిని పిసోళ్ళని చెప్తాంది. ఇవాళ ఎందుకో టిఫిన్కు రాలేవు? నువ్వు ఏడ్చి పెడతావు నాకు టిఫిను, నేను అత్తాయిగా. ఇంత ఉడుకుడుకు జావ తాగొచ్చిన. మధ్యాహ్నం ఒక పూట పెడితే చాలుతి. నిన్న బిర్యానీ ఎంత కమ్మగా ఉండే, ఏమన్నా మిగిలింది ఉన్నా అదే? లేదు, ఎప్పుడూ అయిపోయింది. లేవంటవేమే, నిన్న 2 ప్యాకెట్లు మిగిలినాయి. నేను చూడలే అనుకుంటానావా? ఫ్రిడ్జ్లో పెట్టాను కూడా చెప్తి. లేవు. చూసిన వెసెల్లి ఎట్లా అంటుందో అబద్ధం ఆడుతుంది. ఏ గవి తినుడు ఎందుకు అక్క?
ముందు రోజు తింటే మంచిది కాదు ఆరోగ్యానికి. కాదే, ఫ్రిడ్జ్లో పెట్టమని ఏం చేసిందో అడుగు. అవునే బద్మాషి, ఫ్రిడ్జ్లో పెట్టమంటే ఏం చేసినావే? చీ, గవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మంచిదేమన్నా, అవతల వారేసిన. అస్సలు వారేదే చెల్లి, అవతల దాని పానం పోయిన వారేది. అడుగు అడుగు. చెప్తావానే లేదా? అయ్యో, పొద్దుగాల ఆకలి అయితే తిన్నా టిఫిన్ లెక్క. 2 పెద్ద పెద్ద పొట్లాలు టిఫిన్ లెక్క తిన్నదా ఇది? మాకు వేసిన టిఫిన్ తినలేవానే? ఇక తినలే అదిని. ఇక బిర్యానీ వేడి చేసుకొని అదే తిన్నా. ఇక మళ్ళీ గీ టిఫిన్ తింటే బిర్యానీ పట్టది. అది సరే గాని ఏందే రాని వాళ్ళ అమ్మతోటి బాగా ముచ్చట పెడతాను. ఏ అప్పుడప్పుడు వస్తుంది అదినే అదినే అని ముచ్చట్లు పెట్టుకుంటాం. కథలు పడకే బద్మాషి. ఇప్పటిదాకా ఏమేం మాట్లాడినావో మొత్తం విన్నా నేను. ఎందుకే అట్లా ఆమెను సతాయిస్తాను? ఏ అది నేను తెలియదు, గట్లనే అనాలే. నీ కోడలు వాళ్ళ తల్లిగారు వాళ్ళని కూడా గట్లేను చెప్తాన్నా. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు నెత్తి మీదకి ఎక్కుతారు, గిట్లనే ఉండాలి. అసలు నేను ఉన్నా అన్న భయం కూడా లేకుండా ఇష్టం ఉన్నట్టు అవుతానవేంది నువ్వు? ఇప్పుడు ఇంకా రెచ్చిపోతాను. ఏ నీకే మంచి మాటలు చెప్తాన్నా 4. బాగా ఎక్కువైందే నీకు. ఇట్లాంటివి మళ్ళీ నువ్వు రిపీట్ చేయొద్దంటే నీకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. పాశమంట బాబు, పాశమంట ఎందుకు నాకు? ఆయనతో గుంజీలు తీపిస్తావేంది? అబ్బా, గుంజీల ఐడియా సూపర్ ఉన్నది కానీ ఇప్పుడు నువ్వు గుంజీలు తీసినావంటే నీ కాళ్ళు గడ్డలు అవుతాయి. మళ్ళీ మాకు వంట చేయ అంటావు, తప్పించుకుంటావు. అబ్బా అదనే, పాశమంట ఎందుకు చెప్పు? ఉండాలి ఉండాలి, నీకు ఇవ్వాల్సిందే. బాగా రెచ్చిపోయినావు ఇప్పటిదాకా. నేను సైలెంట్గా ఉన్నా, చూస్తా అన్నా. ఇవాళ 2-3 కూరలు చేసి పెడతా, గదే పాశమెంటు. చా, గంత సిల్లీ పనిష్మెంట్ నేనెందుకు ఇస్తానే? రేపేం వారమే? శనివారం. ఎల్లుండి మటన్ వారం, చికెన్ వారం. ఎవరిని? దానికి మటన్ చికెన్ వారం అనే పేరు పెట్టింది కదా, సండే అనవానే? నేను వాగు, మా వదినేందో సీరియస్గా చెప్తాంది. నాకు అర్థమైంది అదినే. నీకు ఆదివారం రోజు కమ్మగా వేసి పెట్టాలి, అంతే కదా. నువ్వు ఏ ఐటమ్ అంటే గా ఐటమ్ తెప్పించి గోలిచ్చి పెడతా, సరేనా? అది సరే కానీ పనిష్మెంట్ సంగతి ఏంది? అదే ఇక నేను అన్ని వండి పెడతా అని చెప్పినా కదా, గదే పనిష్మెంట్. నీకు ఇచ్చే పనిష్మెంట్ వేరే ఉంటుంది. మేమందరం తింటాం కానీ నువ్వు తినద్దు ఆదివారం రోజు. అబ్బో అదినే, జోకులు అనుకుంటున్నావా? నా గుండె అయిపోతుంది, మళ్ళీ ఎటురుకుతో నన్ను పట్టుకొని హాస్పిటల్లో పొంట. చూస్తా, గుండె ఆగితే సిపిఆర్ చేసి నేనే బతికిస్తా కానీ ఆదివారం రోజు మాత్రం నువ్వు తినేది లేదు. నేను గట్టనే జోకులు ఎత్తావు, తర్వాత తినమంటావు. చూడు కదా, నువ్వు గిట్ట ఆదివారం ఏమన్నా తిన్నావో నాన్ వెజ్, ఎగ్గు కూడా తినద్దు. నాకు గిట్ట తిన్నట్టు తెలవాలే. నా కాళ్ళకు చూసిన ఆ బూట్లు మస్తు గట్టి ఉంటాయి. ఒక్కటి దర్శనం అనుకో, ఈ దవడ పనులు ఇటు వస్తాయి, ఆ దవడ పనులు అటు పోతాయి. నీకెందుకు శ్రమ? ఇంకా డెంటిస్టులు పంపిస్తారు ఇటు అటు అటు ఇటు. గవ్వే గవ్వే తగ్గించుకో. నువ్వు మాత్రం ఆదివారం నాన్ వెజ్ తినేది లేదు. ఇట్లాంటి పనిష్మెంట్ ఇట్లు ఇయ్యకనే ఇట్లా తయారైనవు. ఆమెను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావే. ఇంకోసారి మాట్లాడాలనే గట్లా నాకు ఇప్పుడు ఆదివారం ఆ ఓటి వేసుకుంటానే అందుకొని తింటానే, మళ్ళీ వచ్చే వారం దాకా పనులు మంచిగా చేస్తా. ఇక గది తినకపోతే నా పానం వాటి మీదనే కొట్టుకుంటుంది. నీకే కూరలు మంచిగా కావు, అన్నీ మంచిగానే కావు. ఏం నష్టం లేదు. నువ్వు ఇంకోసారి ఆమెతో అట్లా మాట్లాడకుండా చేస్తా నేను. ఎక్కువ తక్కువ అయినావు అనుకో, నెల రోజులు బంద్ చేపిస్తా చెప్తున్నా. దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం దోస్తులు. బాయ్ బాయ్. బాయ్ అండి. నమస్తే అందరికీ, బాయ్ బాయ్.